నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఖాన్ నా పేరు వెన్నెల ఇక పేపర్లోని ప్రధాన అంశాలు చూసే ముందు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు నేవీ రాడర్ నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపనలో భాగంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే కిషన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కూడా ద్వంద్వ వైఖరిని పాటించొద్దు అని చెప్పి గత ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అలాగే కేటీఆర్ ని ఉద్దేశించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటు చూసుకున్నట్టయితే కనుక ఈ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ నేవీ రాడర్ విషయంలో సంతోషం వ్యక్తం చేసింది. అలాగే ప్రజలకి ఎటువంటి హాని కలిగించము, దానివల్ల ఎటువంటి నష్టం ఉండదు అంటూ కూడా ఆయన కొంతమేరకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడులోని ప్రధాన అంశాలు చూసుకున్నట్టయితే దామగుండం కీలకం. దేశ రక్షణలో ఇక్కడ నెలకొల్పే నౌకదళ VLF స్టేషన్ ది ముఖ్య భూమిక. ఈ ప్రాజెక్టుతో స్థానికులకు ఉపాధి. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో సహకరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. రాడర్ కేంద్రానికి శంకుస్థాపన. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే దామగుండం కీలకం కానుంది, దేశ రక్షణలో ఇక్కడ నెలకొల్పే నౌకదళ VLF స్టేషన్ ది ముఖ్య భూమిక అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో సహకరించారు అంటూ కూడా ఇటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఇక నెక్స్ట్ కనుక దానిలోని అంశం చూసుకున్నట్టయితే దేశ రక్షణలో రాజకీయాలు చెయ్యనీయం. రాడర్ స్టేషన్ నిర్మాణానికి దగ్గరుండి సహకరిస్తాం. 2017లోనే ప్రాజెక్టుకు భూ బదలాయింపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే నేవీ రాడర్ విషయంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. రాడర్ స్టేషన్ నిర్మాణానికి దగ్గరుండి సహకరిస్తామని 2017లోనే ప్రాజెక్టుకు భూ బదలాయింపు జరిగిందని ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే దేశ రక్షణలో రాజకీయాలు చెయ్యనివ్వమంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఒకే విడతలో మహారాష్ట్ర, 2 దశల్లో జార్ఖండ్. 2 రాష్ట్రాల అసెంబ్లీకి మోగిన ఎన్నికల నగారా. మహారాష్ట్రలో ఎన్నికలు నవంబర్ 20న, జార్ఖండ్లో 13, 20 తేదీల్లో ఓట్ల లెక్కింపు అదే నెల 23న. అయితే మనం చూసుకోవచ్చు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నగారా మోగింది. మనం చూసుకున్నట్టయితే ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఒక విడతలో మహారాష్ట్రకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2 దశల్లో జార్ఖండ్కి ఎన్నికలు జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఇక డేట్ కనుక చూసుకున్నట్టయితే జార్ఖండ్లో 13, 20 తేదీల్లో జరగనున్నాయి. అలాగే అదే నెలలో 23న ఎన్నికలు లెక్కింపు ప్రక్రియ కూడా జరగనుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్లో SEI గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ 3 ఏళ్లలో 1000కి పైగా ఉద్యోగాల కల్పన. మంత్రి శ్రీధర్బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ. తొలుత పరేషాన్, తర్వాత పోస్టింగ్. DSC కౌన్సిలింగ్ నిలుపుదల చేయాలన్న ఆదేశాలతో ఆందోళన. సీఎం దృష్టికి సమస్య, వెంటనే పోస్టింగ్ల జారీకి పచ్చజెండా. రాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ. కొత్త టీచర్లకు పాఠశాలల కేటాయింపులు. అలాగే అద్దె రాలేదు, ఇదేం బాలేదు. ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు తాళాలు. యజమానుల నిరసన, నెలల తరబడి బకాయిలు కొంతమేర విడుదల చేసిన ప్రభుత్వం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సబ్ రిజిస్టర్లపై కొరడ. కీలక స్థానాల్లో ఉన్న 12 మందికి స్థానచలనం. గత బదిలీల్లో అవకతవకల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు. ఇక నిపుణుల కమిటీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం. గ్రూప్ 1 పై పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు. కేటాయించిన రాష్ట్రాల్లో చేరాల్సిందే. అఖిల భారత సర్వీస్ అధికారుల పిటిషన్లపై క్యాట్. కేంద్రం ఆదేశాల నిలిపివేతకు నిరాకరణ. తుది ఉత్తర్వులకు లోబడే చేరికలు ఉంటాయని స్పష్టీకరణ. వరద బాధిత ప్రజలకు సేవలు అందించాలని ఎందుకు అనుకోరని వ్యాఖ్య. సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం. ఇక నవంబర్ 5కు విచారణ వాయిదా. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే IAS ప్రధానంగా ఇక్కడ ఏపీ IASలని తెలంగాణలోకి అక్కడ ఏపీలో బదలాయించి అక్కడ రిపోర్ట్ చేయాలంటూ కూడా ఏపీ IASలకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సెటిల్ అయిన ఏపీ IASలు ప్రధానంగా మేము వెళ్ళము అంటూ కూడా ఇటు నిరాకరించింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే కేంద్రం ఆదేశాలు నిలిపివేతకు నిరాకరించింది హైకోర్టు కూడా. ఈ మేరకు మనం చూసుకోవచ్చు సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి కూడా ఆదేశించింది. నవంబర్ 5కి వాయిదా వేసింది విచారణను. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పాడి రైతు గోస, పౌల్ట్రీకి తప్పని ప్రయాస. ఉత్పత్తులున్న ఎగుమతులు లేవు. సాంకేతిక ఉన్నతితోనే ముందంజ. దేశంలో పరిస్థితిపై RBI అధ్యయన నివేదిక 2024లో వెల్లడి. ఇక మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే దామగుండం నేవీ రాడర్ కేంద్రం పనులను దగ్గరుండి చేయిస్తాం. దేశ రక్షణ అందరి బాధ్యత. నేవీ రాడర్ కేంద్రంపై వివాదం సరికాదు. దేశంలోనే 2వది. తెలంగాణకు గర్వకారణం. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ప్రజలకు ఎలాంటి నష్టం, హాని ఉండవు. గత ప్రభుత్వంలోనే భూ బదలాయింపు నిధులు. రేడర్ కేంద్రం శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి నేవీ రాడర్ అంశంపై ప్రధానంగా మాట్లాడడం జరిగింది. ఆయన దేశంలోనే 2వది, తెలంగాణకు గర్వకారణం, శంకుస్థాపన చేయడం, ఇక్కడ నేవీ రాడర్ ని ఏర్పాటు చేయడం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ప్రజలకు నేవీ రాడర్ వల్ల ఎటువంటి నష్టము
కలగదు, హాని ఉండదు. గత ప్రభుత్వంలోనే భూ బదలాయింపు జరిగింది, నిధులు కూడా మంజూరయ్యాయంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రేడర్ స్టేషన్ పై బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో మరోలా సరికాదు. దేశ భద్రతపై బాధ్యతారాహిత్యం కిషన్ రెడ్డి. అయితే మనం చూసుకోవచ్చు, నిన్న కిషన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం రేడర్ స్టేషన్ పై బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి పాటిస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సానుకూలిచ్చింది, దానిపై ప్రభుత్వం కూడా ఇటు మనం చూసుకోవచ్చు కొంతవరకు భూమిని కూడా కేటాయించింది, డిపిఆర్లు ఇచ్చి భూమి కేటాయించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నేవీ రైడర్ ఏర్పడుతున్న నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇటువంటి వ్యాఖ్యలు సరికాదు అంటూ కూడా ఈ మేరకు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ధర్నా చేయి, నాడు అనుమతులు ఇచ్చి నేడు వ్యతిరేకిస్తారా, కేటీఆర్ పై బండి ధ్వజం. ఇక బండి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. నాడు బీఆర్ఎస్ హయాంలో నేవీ రైడర్ కి అనుమతులు ఇచ్చి ఇప్పుడు వ్యతిరేకిస్తారా అంటూ కూడా ఇటు కేటీఆర్ పై కూడా బండి ధ్వజం ఎత్తారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నౌకదళానికి రామబాణం, దేశ రక్షణలో మరో ముందడుగు. VLF స్టేషన్ రియల్ టైమ్ కమ్యూనికేషన్ లో అత్యంత కీలకం, నౌకల మధ్య మెరుగైన సమన్వయానికి దోహదం. ఇక సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలను పక్కన పెట్టి దేశ హితం ముఖ్యమని చాటారు రాజ్నాథ్ సింగ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి కూడా రాజ్నాథ్ సింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలను కూడా పక్కన పెట్టేసి దేశ హితం ముఖ్యమంటూ కూడా ఆయన నాడర్ ఏర్పాటుకు అంగీకరించారు అంటూ కూడా ఈ మేరకు రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే విద్యా విషయాల్లో నిపుణుల అభిప్రాయాలే కీలకం, వాటిని కోర్సులు విచక్షణ అధికారం ద్వారా పునర్స్థాపించలేవు. నిపుణుల కమిటీ 1కి 2 సార్లు పరిశీలించాకే తుది నిర్ణయం. ఇక అభ్యర్థులు నేరుగా జవాబులిచ్చేలా ప్రశ్నలకు కోరుకోకూడదు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్లో కొట్టివేసిన హైకోర్టు, మెయిన్స్ కు తొలగిన అడ్డంకులు 21 నుంచి పరీక్షల నిర్వహణ. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే గురుకులాలకు తాళాలు, అద్దె బకాయిల కోసం పలు జిల్లాల్లో భవన యజమానుల నిరసన. ఇక గందరగోళంలో టీచర్లు, విద్యార్థులు. 865 గురుకులాలకు బకాయిలు. ఇక 1000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో స్పెషలిస్ట్ ఓపీ సేవలు. ఇందుకోసం సమీపంలోని జిల్లా ఆసుపత్రులు, CHCల నుంచి స్పెషలిస్ట్ వైద్యులు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హంటర్ కిల్లర్స్ వచ్చేస్తున్నాయి. అమెరికా నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్లు. భారత్పై కెనడా ఆంక్షలు విధించే అవకాశాలను తోసిపుచ్చలేం కెనడా మంత్రి మెలానీ చోలీ. ఇక బిష్ణో గ్యాంగ్తో భారత్ కోవట్ ఆపరేషన్లు, కలికిస్తాన్లే టార్గెట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ముంచెత్తిన వాన, స్తంభించిన జనజీవనం, వరద నీటిలో 300 ప్రాంతాలు. కోర్టు ఉత్తర్వులతో సీట్లు పొందిన విద్యార్థులకు ఇబ్బంది కలిగించడం. సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్. వైద్య విద్యా కోర్సులో స్థానికతపై కొనసాగిన విచారణ. సర్కార్ కొలువుల్లో చేరరేమి. 674 AE పోస్టులో 310 మంది మాత్రమే చేరిక. కొత్త టీచర్ల చేరిక నేడే. ఇక పూర్తయిన కౌన్సిలింగ్. సీఎం సంతకం చేసిన బదిలీలు లేవు. 2 ఉన్నతాధికారుల మధ్య విభేదాలు. ఆగిన సచివాలయ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు. ఇక గత నెల 30నే ఆమోదం. నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. వెలుగులో కనుక చూసుకున్నట్టయితే నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు. అదే నెల 13, 20వ తేదీలో జార్ఖండ్ పోలింగ్. షెడ్యూల్ రిలీజ్ చేసిన CEC రాజీవ్ కుమార్. దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు బై ఎలక్షన్లు. నవంబర్ 23న ఫలితాలు వెల్లడి. ఇక ఈవీఎంలను ఎవరు ట్యాంపరింగ్ చేయలేరు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నమ్మి ఈసీపై నిందలు సరికావు. ఈవీఎంలన్నీ 100% కరెక్ట్ గా ఉన్నాయని వ్యాఖ్య. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే గెలిచిన రాష్ట్రాల్లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈసీపై కూడా నిందలు వేస్తున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయంటూ కూడా కేవలం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మి మాత్రం ఈవీఎంలు సరిగ్గా పనిచేయట్లేదని కానీ, అలాగే ఇటు ఈసీపై వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే మహారాష్ట్ర అలాగే జార్ఖండ్లో కూడా ఎన్నికల తేదీని విడుదల చేశారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రాడర్ సెంటర్తో ఎలాంటి ముప్పు ఉండదు, ప్రజలకు పర్యావరణానికి హాని జరగదు. రాజ్నాథ్ సింగ్. అయితే గత 2 పేపర్లో ఏదైతే ప్రధానంగా అంశం ఉందో నేవీ రాడర్ విషయంలో నేను శంకుస్థాపన జరిగిన విషయంలో అదే ఇక్కడ కూడా ఈ వెలుగులో కూడా ప్రధాన అంశంగా ప్రస్తావించడం జరిగింది. దేశ రక్షణ విషయంలో రాజకీయాలొద్దు అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ మీ నాయన దగ్గర వెళ్ళి ఆందోళన చేయంటూ కూడా ఇటు రాడర్ సెంటర్ ఏర్పాటుకు జీవో ఇచ్చింది కేసీఆర్ అంటూ కూడా మంత్రి కిషన్ రెడ్డి కేటీఆర్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. ఏపీకి వెళ్లాల్సిందే ఐఏఎస్లకు తేల్చి చెప్పిన క్యాట్. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 1000 కోట్లు పెండింగ్ లో పెట్టి సిగ్గు లేకుండా ట్వీట్లా అంటూ కూడా 10 ఏళ్లలో గురుకులాలకు సొంత బిల్డింగ్లు మీరెందుకు కట్టలేదు అంటూ కూడా నా పొన్నం వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ కూడా గురుకులాలకు కనీసం అద్దె చెల్లించలేరా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించిన తర్వాత ఈ వ్యాఖ్యలకి ఆయన
పొన్నం రియాక్ట్ అవ్వడం జరిగింది. పొన్నం స్పందించారు. ఈ మేరకు ఆయన మీరే 10 ఏళ్ల నుంచి గురుకులాలకి సొంత బిల్డింగ్లు ఎందుకు కట్టలేదు అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నెక్స్ట్ గాంధీలో IVF సేవలు తొలిసారిగా ప్రభుత్వ దవాఖానాల్లో అందుబాటులోకి ప్రారంభించిన మంత్రులు దామోదర, పొన్నం. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే గ్రూప్ 1 మెయిన్స్ కు లైన్ క్లియర్. మరొక పేపర్ చూసుకుందాం. సాక్షి కనుక చూసుకున్నట్టయితే సాక్షి కూడా ప్రధాన అంశం దేశ రక్షణలో రాజీ లేదు. దామగుండం VLF రాడర్ స్టేషన్ శంకుస్థాపనలో రక్షణ మంత్రి రాజ్నాథ్. మనం చూసుకోవచ్చు అక్కడ గత పేపర్లో ఏదైతే ప్రధాన అంశం ఉందో సాక్షిలో కూడా నేవీ రాడర్పై మాట్లాడడం జరిగింది. నేవీ రాడర్నే ప్రధాన అంశంగా ఇచ్చారు. మోగిన ఎన్నికల నకారా మహారాష్ట్రలో 288 సీట్లకు ఒకే విడతలో నవంబర్ 20న, జార్ఖండ్లో 81 సీట్లకు 13, 20 తేదీల్లో భారత్పై కెనడా అడ్డగోలు ఆరోపణలు. ఇక కుటుంబ సభ్యులే గూఢాచారులు, దోచుకోవడం స్కిల్ నిజమే. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎక్కడి వారు అక్కడికి వెళ్లాల్సిందే. 7 IASలకు క్యాట్లో ఎదురు దెబ్బ. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. కృష్ణమూర్తి గారు మనం చూసుకోవచ్చు ఏదైతే నిన్న రాడర్ విషయంలో మనం చూసుకున్నట్టయితే మన KTR కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు నేవీ రాడర్ స్థాపించడం గర్వకారణం అంటూ కూడా ఇటు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేవీ రాడర్పై వస్తున్న ఆరోపణలు కానీ లేకపోతే ఇటు ప్రతిపక్షం అధికార పక్షంగా మారింది. గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని చెప్పి ఇటు కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో ఏ దేశానికి ఆ దేశం దేశ రక్షణ వ్యవస్థను కొంత పటిష్టం చేసుకుంటాం. రాడర్ సెంటర్ అక్కడ కూడూరు ప్రాంతంలో ఏర్పాటు చేయడం వికారాబాద్ జిల్లాలో అనేది ఈ రోజున ప్రతిపాదన. దాదాపు 10 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రతిపాదన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి, రోషయ్య హయాం నుంచి, కిరణ్ కుమార్ రెడ్డి హయాం నుంచి ఈ ప్రతిపాదన అంటే కేంద్ర ప్రభుత్వం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము రాడార్ కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి దాని సమస్య కొంత స్థలం కావాలి చూడండి అని చెప్పి చెప్పారు. అప్పటి ప్రతిపాదన కొనసాగుతుంది. అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ స్థల సేకరణ, స్థల కేటాయింపు విషయంలో కొంత రిమైండర్ ఇస్తా ఉంది. చివరకు కేసీఆర్ ప్రభుత్వం ఈ రాడార్ కేంద్రాన్ని వికారాబాద్ ప్రాంతంలోని పూలూరు దగ్గర ఏర్పాటు చేయొచ్చు, అక్కడ అడవి ప్రాంతం ఉంది, భూములు ఇస్తున్నామని చెప్పేసి ఆమోదం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఆలోచనగా ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ విషయంలో కొంత అంటే బడ్జెట్ లో కూడా ప్రాధాన్యత ప్రకారంలో నిధులిస్తా ఉన్నారు. కాబట్టి దేశానికి సంబంధించినటువంటి విషయంలో పొరుగు దేశాల నుంచి వస్తున్న ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకుగా కేంద్రం ఏర్పడ్డాయంటే 4 గదాలకి మిగతా విషయాలు ముప్పై దాడుల్లో జరిగినటువంటి నిందితులు వచ్చి చేశారని చెప్పేసి ఇట్లాంటి మరి భవిష్యత్తు జరగకూడదు. సముద్ర జల మార్గాల్లో కూడా మనం భద్రతగా ఉండాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తాం. దీని విషయంలో నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేయడం, దాంట్లో సీఎం పలడం ఈ హృద్భావ వాతావరణం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కలు ఏంటంటే బీఆర్ఎస్ తోటి వస్తున్నారు. KTR వాళ్ళ నాన్నగారు సీఎం గా ఉన్నప్పుడు KCR గారు దాని స్థలాన్ని కేటాయించి ఇచ్చారు. కాకపోతే అప్పట్లో మేమైతేనే దాన్ని ప్రారంభిస్తాం, కేంద్ర ప్రభుత్వం ఎదురైనా సరే మేమే చెప్పుకోవాలి గొప్ప అంటే మీరు గుప్పలలో బిట్టలు కదా, గుప్పలు ప్రశ్న చేసుకోరు. మంది సొమ్మును వాళ్ళు వాడుకొని వాళ్ళు మేమేలో చేసిన మా ఇంటికి ఇచ్చామని ఎవరు చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళకి. అట్లనే కేంద్ర ప్రభుత్వం దీనికి శంకుస్థాపన చేద్దాం, ప్రారంభిద్దాం అనుకున్నాం. కానీ ఇప్పటికీ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం లేకుండా చేయబట్టి ఆ పనులు శంకుస్థాపన పనులు ఆగిపోయాయి. అనేక సందర్భాల్లో స్థలం ఇచ్చారు, దానికి సంబంధించిన దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం కేంద్ర ప్రభుత్వం, అది మా స్థలం రాష్ట్ర ప్రభుత్వం ప్రొటెక్ట్ చేస్తాం. అక్కడ కేంద్ర బలగాలు రక్షణ ఉంటా ఉన్నాయి, బౌండరీస్ వచ్చాయి, అన్ని వచ్చినాయి. దాన్ని శంకుస్థాపన చేయడానికి కేసీఆర్ చేయాలి, ఎవరు రావద్దుగా ఆయన జాగ్రత్త, తెలంగాణ జాగ్రత్త. అట్లా కొంత జాగ్రత్త. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా ఉండడం వీటి కారణంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిభ ఒప్పించింది, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చెప్పింది, శంకుస్థాపన పూర్తయిన దానికి సంబంధించిన ముహూర్తాలు చూసుకున్నాం, స్టార్ట్ చేసింది.
కొబ్బరికాయ కొట్టారు, అయిపోయింది. ఇప్పుడు అదేదో పెద్ద తెలంగాణకు ద్రోహం చేసే విధంగా వాళ్ళేదో కాపాడారు, వీళ్ళేదో నాశనం చేసిన విధంగా బీఆర్ఎస్ మరో డ్రామా జరిగింది. డ్రామాల మాస్టారు వీళ్ళ బీఆర్ఎస్ నాయకులు డ్రామాల మాస్టారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఆమోదం తెలిసి దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని సాధన చేస్తూ స్పష్టమైన ప్రకటన చేసింది, ఆదేశాలు వెలువడ్డాయి. మరి ఆదేశాలు వెళ్ళినప్పుడు అప్పట్లో మంత్రిగా ఉన్నారు, సీఎం తర్వాత డిఫాక్టో సీఎం ఈయన కేటీఆర్. మరి ఎందుకు మాట్లాడలేప్పుడు తప్పు ఇది ఇవ్వకూడదని ఇప్పుడు మాట్లాడడం కేటీఆర్. ఇప్పుడేదో వీళ్ళు శంకుస్థాపన చేస్తామని ఏదో వచ్చేసి తెలంగాణ ముక్కొచ్చింది ఉంటే ఉండొచ్చు, రావడానికి అనుదానిక శక్తి ద్వారా కొంత ఇబ్బంది కలుగుతుండొచ్చు తెలంగాణ ప్రాంతానికి. దానికి సంబంధించిన అంశం మీద అప్పట్లో ఆలోచన చేయాలి, భూమి కేటాయించినప్పుడే ఆలోచన చేయాలి. రంగారెడ్డి జిల్లా పద్ధతి మా ప్రజలు మనం ద్రోహం చేస్తా ఉన్నాము, లేదు అంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుదానిక ప్రభావం స్థానికంగా ఉండకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి సెంటర్లు ఏర్పాటు చేసినప్పుడు ఏ రకమైన అనుదానిక శక్తిని ఏ రకంగా తగ్గించేందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఇది నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకోబోతుంది అనే విషయాన్ని అప్పట్లోనే కూర్చుండి చర్చిస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పే అంశాలు ఏమున్నాయి అనే విషయం వచ్చేది. వాళ్ళు చెప్పారు, చేస్తామంటే ఒప్పుకోరు. అమ్మ పెట్టదు అనిపించిన ఇది ఇది బీఆర్ఎస్ పరిస్థితి. స్థానికంగా ఉపాధి చేస్తుంది. సీఎం వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు, స్థానికంగా వాళ్ళకి స్థానికులకు ఉపాధి ఇవ్వండి అన్నారు. మనం ఇక్కడ గమనించండి, హైదరాబాద్ లో రక్షణ సంస్థలు చాలా ఉన్నాయి. డిఆర్డిఏ, డిఎంఆర్లు, ఆర్సీఐ, ఏఆర్సీఐ, మినాని, బీడీఎల్, ఇప్పుడు డిఫెన్స్ ఫ్యాక్టరీ చాలా ఉన్నాయి. అక్కడ స్థానికులకు ఉద్యోగాలు రాలేదా, ఉపాధి కలగలేదా, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందలేదా? అంటే పూడూరు ప్రాంతం అభివృద్ధి చెందదు, వికారాబాద్ అభివృద్ధి చెందాలని కేటీఆర్ కోరుకుంటున్నారా? అది చెప్పాల్సి ఉంటుంది. ప్రతిదీ రాజకీయం ఏం చేసాము, ప్రతిదీ మేము న్యూటర్న్ తీసుకుంటాము, మేము ఇచ్చినప్పుడు ఒకటి మీరు చేస్తే ఇంకొకటి. మూసీ విషయంలో కూడా అదే చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో అక్కడ మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి జీవోలు ఇస్తారు, ఏర్పాటు చేస్తారు, ఎన్ని అక్రమ కట్టడం రుజువు చేసుకుంటారు, దానికి సంబంధించి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. ఎస్ జిహెచ్ఎంసీలో మేము స్పెషల్ డిమాండ్ పెడుతున్నామని చెప్తారు, అధికారికంగా ప్రకటిస్తారు, ప్రగతి భవన్లో కూర్చుంది. ఇప్పుడే మూసి సుందరీకరణ వద్దు, నష్టం జరుగుతుంది. రావడానికి సంబంధించి మొత్తం అనుమతులు ఇస్తారు, అన్ని చేస్తారు, భూమి ఇస్తారు, అన్ని చేస్తారు. ఇప్పుడు రావడానికి కేంద్రం కట్టవద్దు, మేము చెప్పిందే వేరే, మేము అన్నదే మాట అనేది సరైనది కాదు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా బహిరంగ సభ వేదిక ప్రకటించారు. తర్వాత కిషన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, అనుమతి ఇచ్చింది కేసీఆర్, వద్దంటుంది కేటీఆర్. అంటే తండ్రి కొడుకు మన విభేదాలు ఉన్నాయా చెప్పాలి కదా, తండ్రి కొడుకు మాట్లాడుకోవట్లేదా? అప్పట్లో మరి ఎందుకు ఓపెన్ స్టేట్మెంట్ కేటీఆర్, నేను వద్దంటున్నా మా ఆయన ఇస్తున్నాను తప్పింది. రంగారెడ్డి ఇదే స్టేట్మెంట్ అప్పుడు రంగారెడ్డి అన్యాయం చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం అని. నేను తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా, నేను ఆందోళన వ్యక్తం చేస్తా, నిరాహార దీక్ష కూర్చుంటా, రోడ్ మీద ధర్నా చేస్తా అని చెప్పండి. అప్పుడే అదే ఇదే విషయం మీద మనం చూసుకోవచ్చు. ఇదే విషయం మీద రవాణా శాఖ అదే రక్షణ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది, రాజ్నాథ్ సింగ్. అలాగే ఎటువంటి ప్రమాదం జరగదు, దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇటు చూసుకుంటే కిషన్ రెడ్డి కూడా అన్నారు, అసలుకి దేశ భద్రత విషయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ సిగ్గుచేటంటూ కూడా ఈయన వ్యాఖ్యానించడం జరిగింది. బండి సంజయ్ కూడా దీనిపై స్పందించారు, వెళ్ళి మీ నాన్న దగ్గర వెళ్ళి అడుగు, గత ప్రభుత్వంలో కేసీఆర్ అనుమతి ఇచ్చారంటూ. అయితే ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమేనా, కొత్తగా పర్యావరణం పాడైపోతుంది అనే అంశాన్ని తీసుకురావడానికి? కేటాయించింది వాళ్ళే కదా, వాళ్ళ హయాంలో కేటాయిస్తారు, వాళ్ళు ఉత్తర్వులు జారీ చేయిస్తారు, వాళ్ళు అనుమతిస్తారు, వాళ్ళు అటవీ భూమిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేస్తూ వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తారు. ఈ రోజు మనకి మళ్ళీ కారణం ఏంటంటే యూటర్న్ ఎందుకు అని, మేము చేయని పని మీరు కూడా చేయకండి, మేము దేశాభివృద్ధికి దేశ రక్షణకు మేము రాము, మాకు ఓన్లీ మాకు అధికారం కావాలి, అధికార పీఠంగా మేము కూర్చుంటాం అంతే, అధికారమే మాకు పరమావధి. దేశం ఏమన్నా కానీ, రాష్ట్రం ఏమన్నా కానీ, ప్రజలు ఏమన్నా కానీ, ఎవరేమన్నా కానీ అధికారంలో ఉంటా అహంకారంగా మాట్లాడతాం, కన్ను మిన్ను కానకుండా మేము ప్రవర్తిస్తాము. ఎవరినైతే మనం తిట్టే హక్కు మాకుంది, వేరే వాళ్ళు ఎవరు లేదు, మమ్మల్ని ఎవరు కూడా 12 మాట అనకూడదు, అది వాళ్ళ వ్యవహారం. అంటే
ఇప్పుడు వాళ్ళు ఇచ్చిలేదు, వాళ్ళ హయాంలో ఆ భూమిని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రక్షణ శాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి చరిత్ర ఉంది. మరి దాని విషయాలు చెప్పాలా కేటీఆర్? మేము ఇయ్యలేదు జీవో, ఈ ఉత్తర్వులు 12 ఏళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలని దమ్ముంది, చెప్తారా? చెప్పాల్సిన అవసరం ఉంది కదా. భూమి ఇచ్చిన విషయం పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదో శంకుస్థాపన పనులు మొదలు పెడితే మహాప్రభు అంటే లేదు మీరు చేయొద్దు, మా హయాంలో మేము మాట్లాడలేదు, మీతోటి మేము పలకరించలేదు, మీరంటే మేము భయపడ్డాము, ఇది మా సంస్థానం, మా సంస్థానంలో మీరు అడుగు పెడితే మా పర్మిషన్ తీసుకోలేదు, ఒకవేళ మీరు పర్మిషన్ వస్తే మేము దాన్ని మీకు వ్యతిరేకంగా ఇంకో కార్యక్రమం నిర్వహిస్తాము, ఇది వ్యవహరించేది. వెళ్ళ స్ఫూర్తి అనుసరించి కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేస్తాం, రాష్ట్ర హితం దేశ హితం కోసం పనిచేస్తాం. మేము ఓన్లీ కుటుంబ హితం మాది, ప్రజాహితం కూడా, ప్రజాహితం కూడా కాదు, కుటుంబ హితం. మా కుటుంబాన్ని నాకేంటి అనేది మీరు చేసింది, ప్రత్యేకి మాకేంటి అనేది మీరు వివరించారు అధికారంలో బీఆర్ఎస్ నేతలు. ఇంకా అదే రకంగా పోతాం మేము, ఇప్పటికీ అదే రకంగా మేము ప్రజలను మట్టిపెట్టి మాయబడతాం మేము, వాళ్ళు మసిమూసి మాడికాయ చేస్తాము. ఇవ్వ వాళ్ళు చేసే పనులు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బహిరంగంగా పనిచేస్తాం. వాళ్ళు మాట్లాడతారు, ఒక్కటి తెలుస్తారు, ఆలోచన చేసుకొని మాట్లాడతారు. ఇచ్చాం, ఓకే, అడగండి మీరు. అనుదాన బిడ్డల ద్వారా స్థానికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి, దాని మీద ఏం చర్య తీసుకున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి, తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు అనుదార్మికులకు వల్ల నష్టపోకుండా ఉండేందుకు కేంద్రం ఏ చర్య తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం అడిగి ప్రజలకు సమాధానం చెప్పించాలి అని డిమాండ్ చేయాలి. వాళ్ళే డిమాండ్ చేయొచ్చు, ప్రతిపక్షాన్ని వాళ్ళు డిమాండ్ చేయొచ్చు. రాష్ట్రానికి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు కాబట్టి రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని స్పష్టత ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఏముంటుంది, కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్పబోతుంది అనేది కొంత ప్రజలు కూడా తెలిసే అవకాశం. అసలు విషయాన్ని మరో పడేసి కొత్త విషయాల కోసం రాజకీయాలను ఎత్తుకుంటాం అంటే అది కొత్త విషయం కూడా కాదు, లేని విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి లేని అంశాన్ని ప్రజల్లోకి చూపించి మేము రాజకీయం చేస్తాము, మాకు రాజకీయాలే ముఖ్యం, మాకు వేరే అవసరం లేదు, అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలనే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాలే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెచ్చుకుని కొంచెం చేయొచ్చు కదా, ప్రజల కోసం పనిచేయచ్చు కదా. అధికారం కళ్ళు కనబడలేదు, ఓకే ఒప్పుకుందాం, ఉండొచ్చు. ఎందుకంటే ప్రజల్లో లేరు కాబట్టి, ప్రజాభిప్రాయాన్ని మీరు తెచ్చుకోలేదు కాబట్టి, ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు తెలియజేయకుండా కొంతమంది అడ్డుపడ్డారు, మీ అహంకారం అడ్డొచ్చింది కాబట్టి ఇప్పుడే మీరు మాట్లాడేది ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజలు ఉంటారు కదా, తెలుసుకోవచ్చు కదా. వెళ్ళండి, వికారాబాద్ ప్రాంతానికి వెళ్ళండి, మాట్లాడిన వాళ్ళతో మేమే ఇచ్చినాం, మా తప్పైందా ముక్కునేలకు రాయండి, అలా మా ఆయన ఇచ్చిన తప్పైంది మాట్లాడాలని చెప్పండి. ఇలా మాట్లాడమని సరైనది కాదు. దేశాభివృద్ధికి ఆటంకాలు వేసేవాళ్ళు, కుటుంబమే అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందదు, దేశం అభివృద్ధి చెందదు. మా కుటుంబం మేము, ఎవరిని ఏమైనా సంబంధం లేదు అనే విధంగా వ్యవస్థలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా మన ప్రవర్తన మార్చుకోవాల్సిన. మరొక అంశం చూసుకున్నట్టయితే ఇటు గురుకులాల అద్దెల విషయంలో నిన్న భవన యజమానులు తాళం వేయడం జరిగింది. అలాగే కొంత సందిగ్ధం నెలకొంది, ఇటు విద్యార్థులకు కానీ టీచర్లకు కానీ కొంత సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయంగా చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ వర్సెస్ పొన్నం అన్నట్టుగా తయారైంది. ఇటు కేటీఆర్ ఏమో అసలుకి రేవంత్ రెడ్డికి తీరిక లేదా, కనీసం గురుకులాల అద్దె చెల్లించలేదా, ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వట్లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ని ఉద్దేశించి కూడా ఇటు పొన్నం వ్యాఖ్య చేశారు. గురుకులాల యజమానులు గనక తాళం వేస్తే ఊరుకునేది లేదు, కేసులు పెడతాం అంటున్నారు. ఎవరి మాటల కవ్వింపు చర్యలను చూసి మీరు గనక తాళాలు వేస్తే ఊరుకునేది లేదు అంటూ కూడా పొన్నం వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ప్రతిపక్ష నేత మంత్రి గారు ఇద్దరు తప్పులు చేస్తారేమో అనిపిస్తుంది ఈ విషయం. మొన్నటి వరకు దాదాపు 10 నెలల వరకు అధికారంలో ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. అద్దెపక్కన చెల్లించడానికి ఎప్పటి నుంచి అద్దెపక్కన చెల్లించట్లేదు? 7.5 2 ఏళ్ళు అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది బాగుంది.
వాళ్ళు చెల్లించలేదు. ఓకే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు చెల్లించలేదు. నిధుల కొరత, అప్పుల బాధ ఇంకేదో ఉండొచ్చు, అయిపోయింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మీద మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాము, చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము, నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళని గురుకులాగా సంబంధించినటువంటి అద్దె బకాయిలను వెంటనే విడుదల చేయాలి. విదేశపు మంత్రి ఆ తప్పిదాన్ని ఒప్పుకోవాల్సి అవుతుంది. తప్పున్నా తప్పు ఒప్పుకోవాలి, తప్పే లేదా. ప్రభుత్వానికి అధికార యంత్రాంగం దృష్టి తీసుకోవాలి, ప్రభుత్వం దృష్టి తీసుకోవాలి. అద్దె బకాయిల నుంచి చెల్లించాల్సి అవుతుంది. వాటి విషయంలో ఏం మాట్లాడుతున్నారు? ఇబ్బందికర పరిస్థితులు సార్, వాళ్ళు భవన యజమానులు ఒత్తిడి చేస్తా ఉన్నారు అని చెప్పేసి కొంత అధికార యంత్రాంగం వల్ల సమాచారం వెళ్ళిపోవచ్చు మంత్రులు. కానీ వచ్చింది రాగానే ఏం చేయాలి? ఇంకోటి, ఆ విద్యాశాఖ ఆ మొత్తం గురుకుల అంతా కూడా సీఎం దగ్గర, అట్లాంటి అంటే సీఎం గారి దగ్గర ఉన్నటువంటి శాఖ విషయంలో అధికార యంత్రాంగం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పాలకులు కొంత వారి విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం పట్టించుకోలేదు. పైగా మీరు తాళాలు వేస్తే కేసులు పెడతామంటే ఏ చట్టంలో ఉంది? అద్దె ఏ చట్టంలో ఉంది? ఒప్పందం చేసుకునేది కదా, అద్దె చేస్తామని చెప్పేసి. ఇంటి పన్ను కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ వేసి వసూలు చేస్తున్నది, ముక్కుబిండి వసూలు చేస్తా ఉన్నారు. ఒప్పుకుంటున్నారా? ఇంటి పన్ను కట్టలేదంటే, వాటర్ బిల్లు కట్టలేదు ఒప్పుకుంటున్నారా? మంత్రి గారు కూడా కొంత మాట్లాడటప్పుడు ఆలోచన చేస్తున్నారు. ఉండొచ్చు, భవన యజమానులను విపక్ష పార్టీలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేయొచ్చు, చేసి ఉంటారు. దాంట్లో మనం అనుమానపడాల్సిన అవసరం లేదు. అంత మాత్రాన భవన యజమానులను బెదిరిస్తారు మీరు అధికారం ఉందని చెప్పేసి. ఇది న్యాయం. అడ్డుగాతుందా, నాకు వచ్చే పైసలు నాకు ఇవ్వండి, నేను ఇయ్యకు, అడిగితే నీ మీద కేసు పెడతా. ఇంతవరకు న్యాయం ఇది. రెండో అంశం, కేటీఆర్ ఏదో ట్వీట్ చేసి ప్రభుత్వానికి సిద్ధం లేదు అది. నువ్వు ముందు బకాయిలు ఎన్నికలు దాని ప్రజలు చెప్పాలి కదా, విద్యార్థులు సంజాయించుకోవాలి కదా. నీ హయాంలో నువ్వు ఉన్నంత వరకు డిసెంబర్ వరకు ఉన్నావు, పూర్తి నవంబర్ వరకు చెల్లించావా? 2023 నవంబర్ వరకు అద్దె చెల్లించావా? చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరి పాపము? కాబట్టి ఈ దీంట్లో ఇద్దరు తప్పులు. రెచ్చగొట్టడం అనేది సరైనది కాదు, వివాదాస్పదం చేయడం సరైనది కాదు. సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ప్రతిపక్ష పార్టీ రెచ్చగొడుతుందేమో, ముందు బకాయిల నిధులు విడుదల చేసి, బకాయిల నిధులు విడుదల చేసి అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే బాగుంది. అంగన్వాడీ చాలా చోట అధివానం ఉన్నాయి, వాటి కూడా చెల్లించట్లేదు. అది కూడా సమస్య మారుతుంది. ఇది గ్రహించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మనం చూసుకున్నట్టయితే గుర్తించట్లేదు. మనం చూసుకోవచ్చు, ఇటు జార్ఖండ్ లో 2 విడతలో, మహారాష్ట్రలో 1 విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న ఎన్నికల నగారా కూడా మోగింది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మహారాష్ట్ర అంశం చూసుకుందాం. మహారాష్ట్రలో కనుక చూసుకున్నట్టయితే ఇటు శివసేన పార్టీయే కానీ, గత శరద్ పవారే కానీ కొంతమేరకు బీజేపీ కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు అంటారా ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో? మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు నవంబర్ 20 జరుగుతాయి. 23 కౌంటింగ్ అని చెప్పేసి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ పడింది. ఇక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కూటమి. కాంగ్రెస్ కూటమిగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన గ్రూప్ తోటి, ఎన్సీపీ శరద్ పవార్ తో కలిసి కాంగ్రెస్ అంటే ఇండియా కూటమితో అక్కడ తలపడే అవకాశం. బీజేపీ షిండే వర్గం శివసేన, తర్వాత కొన్ని చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి అక్కడ, వాటితో కలిసి పోటీ పడే కూటమి. ప్రస్తుతం మన పరిస్థితిలో మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయ నేపథ్యంలో జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఒంటరిగా వెళ్లేందుకు సాహసం చేయడం లేదు.
అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న రాజకీయ సమీకరణ ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కూడా కూటమి కంటే వెళ్ళే అవకాశం ఉంది. 288 అసెంబ్లీ స్థానాలుంటే ఒకేసారి ఎన్నికలు జరగాలి. రాష్ట్రంలో మహారాష్ట్రలో కొంత ప్రశాంత వాతావరణం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కమిషన్ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ముందుకు వచ్చింది. దేశ ఆర్థిక రాజధానిగా వచ్చిన బొంబాయి లాంటి మహానగరంతో పాటు అనేక మహానగరాలు ఈ పోలింగ్ లో పాల్గొనే అవకాశం, పోలింగ్ జరిగే అవకాశం. కాబట్టి ఇక్కడ ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పాటు చేయబడుతున్నాయి. ఏమైనా పాటు కొన్ని పార్టీలు ఉన్నాయి. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిగా వెళ్ళదు. ఇండియా కూటమిగా ఏర్పడి పోయే అవకాశం ఉంది. బీజేపీ కూడా కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు అక్కడ స్థానం తక్కువగా ఉన్నప్పటికీ రెండు తప్పాలు అంటే అక్కడ జార్ఖండ్ లో కొంత శాంతి భద్రతలకు కొంత విఘాతం కలిగే అవకాశం అని చెప్పేసి నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో ఎన్నికల సంఘం రెండు తప్పాల 13 నవంబర్ 13, 20 తేదీలు జరపాలి, 23న కౌంటింగ్ జరపాలి. ఇక్కడ మహారాష్ట్రలో 26 జరుగుతుంది. మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి ఇప్పటికే సన్నద్ధమైంది. కొన్ని చోట్ల అభ్యర్థులు ఇయ్యాలని ప్రకటించే అవకాశం వస్తా ఉంది. అలాగే చూసుకున్నట్టయితే హర్యానా విషయంలో మనం చూసుకోవచ్చు. గత కొంతకాలం క్రితం జరిగిన హర్యానా ఎన్నికల విషయంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కి ఒక రకంగా హెచ్చరిక లాంటిది. మరి కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు ఏ విధంగా చర్యలు తీసుకుంటే ముందుకెళ్లే అవకాశం ఉందంటారు ఈ ఎన్నికల్లో? మహారాష్ట్రలో ఇప్పుడున్న అభ్యర్థుల పడిన తర్వాత కొంత రాజకీయ సమీకరణలు మారేందుకు అవకాశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో శివసేన, ఎన్సీపీ కొంత బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీ తోడైతే, ఇండియా కూటమి తోడైతే బీజేపీ కూటమి కొంత ఇబ్బందికర పరిస్థితి అవకాశం. షిండే, ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన మీద కొంత ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది అనే అభిప్రాయం వస్తా ఉన్నారు. కొంత ప్రభుత్వం ఏదున్నా, పాలకులు ఎవరున్నా, ఎన్ని చేసినా కొంత ప్రజలు ఇంకా కొంత అసంతృప్తిగా ఉండే అవకాశం. చేసింటారు మంచి పార్టీ, ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేస్తున్నారు. కానీ ప్రజలు ఇంకా ఏదో 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 ఆశించే అవకాశం. వారి ఆశలకు, వారి అంచనా అనుకునే విధంగా ప్రభుత్వం పనిచేయలేదు అన్న అభిప్రాయం ఎన్నికల సమయంలో వ్యక్తమయ్యే అవకాశం. ప్రజల్లో వచ్చేటువంటి యాంటీ ఇన్కమ్మెన్స్, ప్రభుత్వ వ్యతిరేకతను కొంతవరకు అదుపులోకి తీసుకొచ్చేందుకు పార్టీలు పనిచేసి తప్ప విజయం అనేది సాధ్యం కాదు. కొన్ని చోట్ల సెంటిమెంట్ పరంగా కూడా వెళ్ళే అవకాశం. మహారాష్ట్రలో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయని చెప్పేసి ప్రస్తుతం వస్తా ఉన్నాయి. నిన్న నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసే సమయంలో కూడా చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు మనకి వ్యాఖ్యలు చేశారు. సర్వే సంస్థల మీద కొంత నమ్మకం పోతుంది ప్రజలు. ఇంకోటి ఓటర్లు గందరగోళం కనిపిస్తున్నారు. ఏదో అభిప్రాయం చెప్పేసి, సర్వే చెప్పేసి ఈ ప్రభుత్వం వస్తుందని, ఆ పార్టీ వస్తుందని, వీళ్ళు వస్తున్నారని, వీళ్ళు ఓడిపోతుందని, వీళ్ళు వాళ్ళని మేయర్కి తెలుసని చెప్పడం, తీరా పథకాలు వేయడం వస్తే మొత్తం తారుమారు కావడం. కాబట్టి ఈ మీడియా సంస్థలు కొంత సంయమనం పాటించాలి, నియంత్రణతో ఉండాలి. నియంత్రణ కోరుకుంటే విశ్వసనీయత రాకుండా ఉంటుందని కూడా చెప్పారు. కాబట్టి ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ కు బీజేపీ కొంత పరీక్ష. హర్యానా ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే మన కొంత కాంగ్రెస్ పార్టీ బూస్టప్ ఉండేది, శ్రేణుల్లో ఉత్సాహం ఉండేది. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా ఆ పార్టీ సొంతంగా
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశాలు లేవు. ఎందుకంటే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన ఉంది, ఎన్సీపీ శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రెండు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు పార్టీలు స్థానికంగా ప్రాంతీయ పార్టీ, స్థానికత ఆధారంగా రాజకీయాలు చేసే పార్టీ. కాబట్టి వాటికి కొంత ప్రజలు ఆకర్షితులయ్యే అవకాశం. ఆ రెండు పార్టీల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ కొంత ప్లస్ అయ్యే అవకాశం. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రెండు పార్టీల కింద ప్లస్ అయ్యే అవకాశాలు ఏం లేవు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అసలు నుంచి కూడా శివసేన కాకపోతే ఎన్సీపీ ఈ రకంగా పోతా ఉన్నారు. లేదంటే బీజేపీ వస్తా ఉన్నారు. మీరు గమనించండి, దాదాపుగా 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు 2.5 దశాబ్దాలు చూడండి, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అధికారంలో రాలేదు. పొత్తులు పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని రావచ్చు, సొంతంగా వచ్చింది అక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. బీజేపీ కొంత సొంతంగా ఏర్పాటు చేసింది. గతంలో గోపినాథ్ ఉండే వీళ్ళు చేశారు కాబట్టి, కొంత ముఖ్యమంత్రిగా చేసింది కాబట్టి ఉంటే ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన బీజేపీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే కూటమితో కలిస్తే కొంత కాంగ్రెస్ కూటమికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం. ఇక జార్ఖండ్ విషయానికి వస్తేసరికి ఇటు మనం చూసుకోవచ్చు, జార్ఖండ్ లో కొంత పరిస్థితులు మరి రాజకీయంగా చూసుకున్నట్టయితే గనక, అయితే ఈ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు మారిన నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడం జరిగింది. అక్కడ 2 వర్గాలుగా విడిపోయారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇండియా కూటమిలో ఉన్న జేజేఎం పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో? మరి బీజేపీ ఈ నేపథ్యంలో పుంజుకునే అవకాశం ఉందంటారు అక్కడ? జార్ఖండ్ లో కొంత బీజేపీ కూటమికి కొంత అనుకూలంగా ఉండొచ్చు అనే వార్త వస్తా ఉన్నాయి. ఎందుకంటే పొరుగునే పక్కనే ఉంది. వాస్తవం జార్ఖండ్ రాష్ట్రం బీహార్ నుంచి విడిపోయింది జార్ఖండ్ రాష్ట్రం. బీహార్ లో నితీష్ కుమార్ నేతృత్వంలో కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి అని అంటున్నారు. కాకపోతే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరోసారి నితీష్ కుమార్ బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారు అన్న వార్తలు వస్తా ఉన్నాయి. ఎన్నికల్లో నితీష్ కుమార్ బీజేపీని వీడితే, లేకపోతే బీజేపీ పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆ ప్రభావం జార్ఖండ్ ఎన్నికల మీద పడే అవకాశం. కాబట్టి జార్ఖండ్ లో కాంగ్రెస్ వర్సెస్, అంటే ఇక్కడ మహారాష్ట్ర కానీ జార్ఖండ్ లో 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కూటమి బీజేపీ కూటమి పోటాపోటీ పడే అవకాశం. స్థానికంగా ఉన్న చిన్న చిన్నగా పోటీ చేసిన కొంత 1-2 స్థానాల పైన 1-2 చోట్ల కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మిగతా చోట్ల ప్రభావం ప్రస్తుత సమకాలీన రాజకీయాల నేపథ్యంలో ఇండిపెండెంట్లు చిన్న చిన్న పార్టీలు బతికించాల కష్టంగా ఉన్నాయి. అంటే ధన రాజకీయాలు మారిపోయాయి, జన రాజకీయాలు కాకుండా ధన రాజకీయాలు మారిపోయాయి. ప్రజలు కూడా ప్రజాకర్షక పథకాల అమలు విషయంలో కొంత ఆసక్తి చూపుతా ఉన్నారు. రైట్. ఎవరు ఏమిస్తారు? ఫ్రీ 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 ఫ్రీ, ఎవరు ఇస్తారు ఎవరు ఇస్తారని కొంత. కాబట్టి చిన్న చిన్న పార్టీలు ఫ్రీ ఇచ్చేందుకు సహాయం చేయవు. వాళ్ళకి కొంత ప్రణాళికలు అంటూ కొద్దిగా ఉండవు. రైట్. కొంత స్థానికంగా 1-2 స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ 2 పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా మిగతా పార్టీలకు సంబంధించి కూడా కొంత ప్రభావం ఉన్నప్పటికీ జాతీయ పార్టీతో కలిసి వెళ్తేనే వాళ్ళ ఉంది. 2 ఉభయ కుటుంబ పార్టీ ఉన్నటువంటి పార్టీలు జాతీయ పార్టీలు పొత్తుతో వెళ్తే తప్ప ఇక్కడ మనగలేవు. 2 బీజేపీ ఒంటరిగా పోసే సాహసం లేదు, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే సాహసం లేదు. ఇది మాత్రం వాస్తవం. 2 పార్టీలు ప్రాంతీయ పార్టీతో కలుపుకొని పోతే తప్ప 2 జాతీయ పార్టీలు ఉనికిని కాపాడుకునే అవసరం. ఇంకొక 15 రోజులైతే ఎవరు ఏంది ఎక్కడ ఉంటారు అంటే చెప్పింది ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్తారు ఎవరు ఏంది అని ఇప్పుడే పార్టీ మార్పులు చేర్పులు కూర్పులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరికి వస్తాయి ఎవరు రావు, ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అవన్నీ తర్వాత పూర్తి స్థాయి తర్వాత కొంత స్పష్టత వచ్చేవారు. ఎన్నో శత్రులు కాబట్టి రాజకీయ పార్టీలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాటికి సంబంధించిన అంశం మీద కొంత దృష్టి పెట్టాయి. ఇప్పుడు 2 పార్టీలకు మాత్రం ఇది ఒక అగ్నిపరీక్ష లాంటిది వాస్తవాన్ని. రైట్. రైట్ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ.
ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు జార్ఖండ్, మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈ నేపథ్యంలో నవంబర్ 23 ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి. అయితే మహారాష్ట్రలో ఇటు కొంతమేరకు బీజేపీ అనుకూలంగా అనిపిస్తున్నా, కానీ జార్ఖండ్లో ఇటు కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా అనిపిస్తున్నా అసలు చివరికి ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం చూసుకోవచ్చు హర్యానాలో ఎన్నికలప్పుడు కూడా ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాలు కూడా తారుమారైనాయి. ఈ నేపథ్యంలో అసలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనేది కూడా రానున్న రోజుల్లో తెలియనుంది. ఇది వాళ్ళ న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ ANN.